స్టార్ట్ అవుతుంది. Where we need to go first? Hassan. No, you can directly keep Kalasa. Kalasa you can keep. ఇక వాన స్టార్ట్. జస్ట్ ఇప్పుడే రీచ్ అయినామో లేదో ఒక 2-3 minutesకి వాన స్టార్ట్ అయిపోయింది. Does it look like a face of a horse? Yes, it's look like. See, It looks like which one? the face kind of a structure you see. I am blind. వెళ్తున్నాం మనం ట్రెక్కింగ్ స్పాట్కి. వెనక నిలబడుకొని ఉన్నాడు బాగా. ఇందాక చూశారు కదా మొత్తం ఫుల్ రివర్స్లో వచ్చాడు. ఈ రోడ్లో చక్కగా రావడమే కష్టం. అలాంటి నేను రివర్స్లో వచ్చేసాడు. ఇంకా చార్జెస్ విషయానికి వస్తే 3000 తీసుకున్నారు విత్ గైడ్, జీప్ అండ్ టికెట్స్. స్టార్టింగ్ పాయింట్కి వచ్చినాము. ఇంకా ఫుల్ హెవీ ఆఫ్ రోడ్డింగ్. బైక్లో వచ్చేకేమో చూద్దాం అనుకున్నా, అస్సలు ఛాన్స్ లేదు. ఫుల్ ఆఫ్ రోడ్డింగ్ బైక్ అయితే తప్ప లోపల రాలేదు. నార్మల్ బైక్ అయితే రాలేదు. సో తనే మన గైడ్ ఈరోజు. ఇంకా మనం వెళ్ళాల్సింది ఆ పైన కనిపిస్తున్నాయి కదా అవి. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు వచ్చాం. ఇక్కడ నుంచి 9 kilometers. బ్యాగ్ చెకింగ్కి ఇస్తాం. గట్టిగా అడవులకి ఎంటర్ అయ్యాం. This is Chola forest. Chola? Yeah. Oh, nice. It will be very dark. Like this. Okay. Like No throughout? sunlight will be allowed inside. రకరకాలుగా ఉంది. ఇందాకంత ఫుల్ లైట్ కూడా పడినంత అడవి కదా. ఇప్పుడు చూడండి వారం నడుస్తున్నాం. పక్కన ఇంకా తగ్గు వారం నడుస్తున్నాం. ఇంకా
దారిలో కనిపించిన సెకండ్ వాటర్ స్ట్రీమ్. ఇక్కడ దాటుకునేటప్పుడు షూస్ తీయాలి, లేకుంటే తడిసిపోతాయి పక్క. చూద్దాం, షూస్ తీసి ఆ పక్కకి వెళ్ళి మళ్ళీ వేసుకుంటే కొంచెం సేఫ్గా ఉండొచ్చు. సైడ్ ఇది దాటుకొని వస్తూనే ఇంకా షూస్కి అంతా లీచ్ చేసి చేతికి 1-2 లీచ్ చేసి అంటుకున్నాయి, అందరికి అంటుకున్నాయి. అది ఈడిపించుకొని పట్టుపెట్టంతా కొట్టేసి మళ్ళీ నడుస్తుంది. మళ్ళీ అంటుకుంటాయి నాకు తెలిసి పైకి వెళ్ళేసరికి. ఇంకా చాలు చూడాల. మూడో స్ట్రీమ్. It was easy, water resistant shoes. ఇప్పుడున్న చోటు నుంచి ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. సరే వెనక చూడండి, సరౌండింగ్స్ మొత్తం అదే. మళ్ళీ లోపలికి వెళ్తున్నాం కొంచెం అడవిలోకి. స్పీడ్ మాత్రం ఫుల్ గ్రీన్. This is the first plant. దిస్ ఓకే. This one. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ప్లాంట్ పేరు కల్ఫన్ అంట. అది ఫన్స్. So first evolved in the planet Earth. So it lives in this planet for several billion of years, and it has witnessed all the ages of the planet, including dinosaurs. Ice age, yeah, hot age, every age, dinosaurs, rhinoceros, all ages it crossed. నైస్. ఇలాగే చూపిస్తున్నాను కదా, ఆ ప్లాంట్ ఈ భూమి మీద పుట్టిన మొదటి ప్లాంట్ అంట. అది మొత్తం ఐస్ ఏజ్ నుంచి, డైనోసార్స్ కాలం నుంచి, అప్పటి నుంచి ఫుల్గా ఉందంట. పక్కన ఉంది కానీ తెలియదు కూడా తెలియలేదు. సేమ్ ప్లాంట్. ఇంకొక స్ట్రీమ్ ఇక్కడ. ఈ తార్లు కొంచెం స్ట్రీమ్ ఎక్కువైనప్పుడు పనికి వస్తాయి, ఇట్లా పట్టుకొని పోవడమే. ఇప్పుడైతే అంత లేవు కానీ నీళ్ళు. ఒకవేళ నీళ్ళు ఫుల్గా ఉంటే ఈ తాడుని పట్టుకొనే దాటుకోవాలా. ఒక పెద్ద వాన పడిందంటే ఇక్కడ ఫుల్ అయిపోతాయంట చెప్పాడు. ఇది ఇంకొక టైప్ ఆఫ్ ల్యాండ్స్కేప్. కొంచెం ఇక్కడ చూస్తుంటే ఫుల్ నీళ్ళు పారి మట్టి కొట్టుకుపోతుంది కదా, ఆ టైప్లో ఉన్నాయి ఇక్కడ చూసాకి. అది కట్ చేసి రీల్స్లో వేద్దాం. ఇక్కడ చూస్తున్నారు అది జింక కాలడుగు. నాకైతే తెలుసు అనుకోవద్దండి, తనే చెప్పాడు, నాకు తెలుసు. అది గుర్రం వెనక, ఇది గుర్రం మీద. ఆడ ఫాగ్ కవర్ అయింది గుర్రం తలకాయ. కుద్రే అంటే గుర్రం, కుద్రే ముఖ, గుర్రం ముఖం అని ఫేస్ చూడడానికి గుర్రంలాగా ఉంటుందని దీనికి ఆ పేరు. ఇప్పుడు ఆ పైకి ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి ఆ ఫాగ్ ఉండే చోటికి వెళ్ళాలి. ట్రెక్ ఒక 3 కిలోమీటర్లు ఉంది. అప్పుడు బిస్కెట్స్ తీసి తెచ్చుకున్నవి తింటున్నాం. చిన్న స్ట్రీమ్. వీడున్నారు కదా వీళ్ళ గ్యాంగ్, మన తెలుగు వాళ్ళే మొత్తం MIT కాలేజ్ నుంచి. అట్లే ఉంటాం బ్రో. సరే బాటిల్ చూడండి, బాగా చల్లగా ఉంది నీళ్ళు, పైన పొరలు కూడా వస్తుంది. ఇప్పుడు మనం వెనక కనపడుతుంది కదా, ఆ ఫారెస్ట్ నుంచి వచ్చింది. మొత్తం అదంతా చుట్టుకుని వచ్చాం. ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. గుర్రం తోక దగ్గరికి వచ్చాం సార్. ఇది గుర్రం తోక. Some people are there. Where? In white. ఓహో, ఇంట్లో కనిపిస్తున్నారు లేదా తెలియదు కానీ అక్కడ కొంతమంది వస్తున్నారు, ఒక 5-6 మంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ పైకి ఎక్కేసి ఆ నుంచి అలా చక్కగా ముందరికి పోవాలి. ఆడ ఫాగ్ ఫిల్ అయిపోయింది కదా, సో ఆడ వరకు వెళ్దాం.
ఇంకా ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. కనపడేదే పీక్. ఈ చింటుగాడు కూడా వచ్చాడు మనతో పాటు. వాళ్ళ ఎంఐటి గ్యాంగ్ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారట. దాంట్లో చాలామంది 8 కిలోమీటర్స్ ట్రెక్ అనుకొని వచ్చారంట. 20 కిలోమీటర్స్. ఫైనల్గా పీక్ పైకి వచ్చేసినాము. ఇది దారిలో పరిచయమైన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇట్లా కదా చింటుగాడు కూడా వచ్చేసాడు. కొండపై క్యారియర్లు వేసుకొని తినేకి రెడీ అయినా. అబ్బా ఒక్క ముక్క కూడా కనపడట్లేదు. మొత్తం ఫుల్ క్లౌడ్స్ నిండిపోయింది. ఈ కట్ట ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టేస్తా. ఇంకోసారి వచ్చినప్పుడు కానీ ఇంకొకరు ఎవరన్నా ఇక్కడ ఫోటో దిగి పెడతారు కదా, అప్పుడు చూద్దాం ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఉంటుందా అని. అది బాగా నాటేస్తా పైన. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయినాం. 1 అయింది టైం, 1:15. లెట్స్ గో. అబ్బా ఇంకా లాస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది. ఎక్కేప్పటికంటే దిగేటప్పుడు దూలు తీరిపోతాం రా స్వామి. కాళ్ళు వణుకుతున్నాయి ఎట్లే. వచ్చేసింది రా స్వామి. ఎంత దూరం రా నాయన. ప్రతిసారి ఇదే లాస్ట్ స్ట్రీము, ఇంక వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఇంకొక స్ట్రీమ్ వస్తుంది. అట్టనే నడుస్తానింది. లాస్ట్కి వచ్చిందప్ప. అబ్బా కాళ్ళకు పులుసు కారిపోయింది. షబ్బా ఇంకా ఈరోజు రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము. మొత్తం అంతా ప్యాక్ చేసి రెడీగా పెట్టుకున్నాం. టైం ఒక 9 అవుతుంది. 9కి ఇంకా మొత్తం ప్యాక్ చేసి రెడీగా వెళ్ళేకి కూడా సిద్ధమైపోయినాం. లాస్ట్ మేము స్టే చేసిన హోమ్ స్టే బెల్లా హోమ్ స్టే. దొరికిందని సైడ్ నిలబెట్టుకున్నట్టున్నాడు. What happened? Scenery? Okay sir.